సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ పేరు? కనకయ్య. సార్ మొన్నే రీసెంట్గానే అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ దగ్గర 16,000 కోట్లు సంథింగ్ ఎంతో. సో బడ్జెట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఉచిత పథకాల గురించి మీరు ఏమన్నా ఎలాంటి సజెషన్లు ఇవ్వబోతారు గవర్నమెంట్కి ఏం చెప్పే అవసరం లేదు, పబ్లిక్ తెలిసిపోతే చాలు. పబ్లిక్ ఏముందంటే ఆయన జగన్ ఏం చేసాడు, పబ్లిక్ లేని వానికి పెట్టాడు, ఈయన డెవలప్ చేయాలని బిల్లు పెట్టాడు. బిల్లులో పర్వాలేదు, డెవలప్ అనేది ఉంటే పబ్లిక్ కూడా బాగుపడతారు, అందరూ బాగుపడతారు. మెయిన్ అది. ఉచిత పథకాలు ఎక్కువ అవడం వల్ల మిగతా వాళ్ళకి అందాల్సిన అందట్లేదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పేదవానికి అందితే చాలు, ఉన్నవాడికి అందే అవసరం లేదు. ఉచిత పథకాలు డబ్బు అనేది అప్పు తీసుకొచ్చిన పబ్లిక్ ముందుగా అవసరాలు తీరాలి, ఉపయోగాలు అందరికీ మంచిగా. లేనివాడు బాగుపడితే ముందుగా ఉన్నవాడు ఎంతో కొంత సర్దుకొని వెళ్ళిపోతాడు. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏం చెప్తారు మీరు? ఆయన ఇష్టం రావడం ఏంటంటే ఓడిపోయిన నారాజుపడ్డాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ గెలిచిన తర్వాత వస్తానని చూస్తుండు. ఎవరైనా ఏ సీఎం అయినా అట్లే చూస్తుండు, ఈయన కూడా అట్లానే. అసెంబ్లీకి రాకపోతే అధికార పార్టీ వాళ్ళు చేసే విమర్శలు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తారు. సో అలాంటప్పుడు జగన్ గారు చేసిన అన్ని తప్పులే అని చెప్పేసి వాళ్ళు మరొకసారి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. మంచిగా చేస్తే ఆయన కూడా కొంచెం చేసాడు. పబ్లిక్లో ఉంది కదా 50%, ఇంకా 50% ఈరా కాకుండా మళ్ళీ సార్ వస్తాడు. అలాగే సొంత కుటుంబంలో తల్లి చెల్లి మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటారు? అలాగే చాలామంది విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా కూడా వ్యక్తిగతంగా. సో ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ డాడీ సగం 50-50 అన్నాడు కాబట్టి ఇవ్వాలి. ఆమె కూడా కొంచెం ఏదో సహాయం చేయాలి. 50% ఇవ్వాల్సింది. ఎందుకంటే జనంలో అందరికీ ఉన్నది, ఈయనకే మొత్తం చెందకూడదు, ఆమెకు కూడా ఇవ్వాలి కాబట్టి. కూతురు కాబట్టి అది సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉంది, ఇవ్వాలి. అమ్మాయికి కూడా సగం ఇవ్వాల్సింది. ఎన్ని రోజులు ఉన్నా మనిషి తీసుకుపోనికి లేదు కాబట్టి కొంచెమైనా ఇవ్వాలి, ఆమెకు సగం % ఇవ్వాలి. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు, సమయం కేటాయిస్తున్నారు. సినిమా స్టార్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అన్న విమర్శలు నోరుమో ఇప్పుడు మూసుకున్నాయి. సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషించడం? పర్వాలేదు. పబ్లిక్లో కొంచెం ఉత్తేజం చేస్తుడు. ఆ పార్టీ గురించి కూడా డెవలప్ చేసాడు, సీట్లు వచ్చినాయి. పర్వాలేదు. బీజేపీ కానీ ఏ పార్టీ కానీ పబ్లిక్ కోసం మంచి చేస్తే చాలు. అలాగే అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి? వచ్చే 5 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో బాబు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి పక్కా అవుతుంది, డెవలప్ అవుతుంది. మాకు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కొంతమంది మీద కేసులు పెడుతున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయ్యారు. బోరిగడ్డ అనిల్ అవ్వచ్చు, మన సిరెడ్డి అవ్వచ్చు. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు? అది మామూలే సార్. సోషల్ మీడియా అనేది యూట్యూబ్లో వచ్చేటి అన్నీ అట్లే వస్తాయి. ఎవరు నమ్మేది నమ్ముతారు, చేసేవాడు చెప్తారు. పబ్లిక్ ఎవరు ఏం చేస్తారు అనేది అర్థమైపోతుంది. నువ్వు ఈ సోషల్ మీడియా పెట్టగానే ఆయన మాట నమ్మం కదా. అది రియల్ ఏందో నిజమేందో ఈ రోజుల్లో పబ్లిక్ తెలివి తక్కువ లేరు వాళ్ళు. అందరికీ అర్థమైపోతుంది. యూట్యూబ్ చదువుకుంటేనే యూట్యూబ్ చూస్తాం, అందరికీ అర్థమైపోతుంది. అంత మాత్రాన తెలంగాణ నుంచి కేసీఆర్ గారు, ఆంధ్ర నుంచి జగన్ గారు కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఫ్యూచర్లో? సెంట్రల్లో వస్తే ఎంపీ సీట్లు వస్తే చేస్తారు. ఈసారి కూడా రాలేదు కాబట్టి టైము వస్తా. అట్లా ఇప్పుడు చంద్రబాబుకి ఎట్లా వచ్చింది అవకాశం, అట్లా రావచ్చు. అట్లా కొద్దిగా టైము పబ్లిక్ ఇవ్వలేదు కదా, ఛాన్స్ ఇస్తే చేస్తారు కూడా రేపొద్దున. రేవంత్ రెడ్డి గారి పాత్ర గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ పబ్లిక్లో ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంటే ఫెయిల్ అయిపోయింది. చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. ఇంతవరకు రైతులకు కానీ పబ్లిక్ కానీ పథకాలు కానీ అమలు చేయలేదు. దానివల్ల ఆయన ఫెయిల్ అయినట్టు 100%. ఎందుకు హైడ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు? అసలు ఆయన ఏదో పబ్లిక్లో ఎలక్షన్ టైంలో చెప్పాడు కాబట్టి మూసీ కోసం, ఆ మూసీని చూస్తుడు. ఉన్న పబ్లిక్ మూసీలో పడిపోతున్నారు. ఇంకా పింఛన్ కోసం, ఇల్లు కోసం లేనోడు ఉన్నాడు. అలాంటి వానికి ఇవ్వాలి. ముందుగా కూల్చేస్తే నీకు వచ్చేది ఏం లేదు, అభివృద్ధి నష్టం తప్ప వచ్చేది ఏం లేదు. ఆయనకు పబ్లిక్లో పేరు పోయింది, 50% ఫెయిల్ అయిపోయింది. ఈయన ఫెయిల్ అయిపోయారు కరెక్టే అన్నారు. మరి ప్రతిపక్షం ఎందుకు పోరాడతలేదు దీని మీద? తారక రామారావు, కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎంత కొట్లాడుతుంది చెప్పండి. కొట్లాడండి, జైల్లో పెడతాం, పబ్లిక్ బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా. దానికోసం కొట్లాడితేనే కదా కేసులు పెట్టేది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా టీఆర్ఎస్కి? పక్క టీఆర్ఎస్లో సెకండ్ సారి ఈయన వస్తాడు. ఎందుకంటే పబ్లిక్ కేసీఆర్ ఏంది, ఈసారి చూద్దాం ఎట్లా ఉంది, నేను చేసిన తప్పులేంది, ఈయన ఎంతవరకు చేస్తాడో చూద్దామని ఓపిక పడుతుండే. కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని చెప్పేసి అవకాశాలు జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. వస్తుంది, పక్కా చేస్తాడు. ఈసారి వస్తే మాత్రం పక్క కేటీఆర్కి ఇస్తారు. మొత్తానికైతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాలు మారుతాయి అంటున్నారా మీరు? పక్క మారుతాయి. ఆంధ్రాలో చెప్పలేము కానీ అది పొత్తు పెట్టుకుంటే ఒకవేళ మారవచ్చు, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కూటమిలో. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ వస్తే ఎలాంటి మార్క్ చూపించబోతారంటారు?
చెప్పలేము వస్తే గ్యారెంటీ ఇస్తారా ఆయన ముఖ్యమంత్రి? అవన్నీ ఇవ్వచ్చు కానీ అంత అనుభవం లేదు, ఇంకా అనుభవం రావాలి, టైం పడుతుంది అంత రాలేదు. ఎందుకంటే చంద్రబాబు వాళ్ళు కూడా అంత ఈజీగా ఒప్పుకోరు కదా, ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 years పడుతుంది, అంతవరకు సీఎం గారికి ఉంటుంది అవకాశం వస్తుంది. ఇప్పుడు తనకైతే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితుల వరకు అయితే బాగానే ఉందని చెప్పేసి అంటారు. పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఆ సహాయం చేస్తాడు, 100% డెవలప్ అవుతుంది. లోకేష్ గారి పాత్ర ఎలా అనిపిస్తుంది మీకు ఐటీ మంత్రిగా? పర్వాలేదు, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఆ సెంటర్లో ఉంది, పర్వాలేదు, చేస్తాడు ఎంతో కొంతవరకు. ఇక్కడ కేటీఆర్ చేసినట్టు ఆయన కూడా కొంత చేయగలుగుతాడు, చేస్తాడు, పబ్లిక్ డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఆ మొత్తం వెనకబడిపోయిందని మనం ఇప్పుడే 20 ఏళ్ళు వెనకబడి అనుకున్నాం, తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కొంచెం వరకు చేయగలుగుతాడు. 100% సహాయం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అన్న హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? సతీష్. సతీష్ అన్న, యాక్చువల్గా ఏపీలో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, చాలా మార్పులు వచ్చాయని చెప్పి చాలామంది అంటున్నారు కొన్ని రోజుల్లోనే. సో ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఏపీ? మార్పులు వచ్చినాయి అంటే కొంచెం ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇద్దరు కంబైండ్ అయ్యారు, కొంచెం బాగానే ముందుకి చూస్తున్నాము, కొంచెం మంచిగానే ఉంది. కాకపోతే ఇంకా టైం తీసుకుంటుంది కదా. ఇప్పుడు ప్రీవియస్గా అయితే లాస్ట్ 5 yearsలో అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మొత్తం అమరావతి అని అదని మొత్తం అంతా డల్ అయిపోయింది, అసలు ఏం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం కంబైన్డ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం చేసే పనులు కొంచెం చూడంగా మనకి న్యూస్లో ఫాలో అవుతుంటాం కాబట్టి చూడగానే కొంచెం మంచిగానే అనిపిస్తున్నాయి. కానీ ఎంతవరకు ముందు తీసుకెళ్ళి జరుగుతాయి అనేది ఇంకా వెయిట్ అండ్ సీ చూడాలి. అలాగే డిప్యూటీ సీఎం గారి పాత్ర అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఎక్కువ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు చాలా విమర్శలు వచ్చినాయి బిఫోర్లో. ప్యాకేజ్ స్టార్ అయింది, సినిమా స్టార్ అని చెప్పి, వన్ డే పొలిటీషియన్ అని చెప్పి, సో అన్నీ కంబ్యాక్ చేసిన డిప్యూటీ సీఎం ఈరోజు ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? బేసిక్గా ఆయనకి ప్యాకేజీలు అవి ఇవి అని ఏదో సోజ్ చెప్తారు కానీ ఆయనకు అంత అవసరం లేదు. ఒక సినిమా చేస్తేనే చాలా అమౌంట్లు. అలాగే ఫస్ట్ ఆయన నిజాయితీపరుడు, ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి ఏంటంటే ఇప్పుడు కంబైన్డ్గా గెలిచారు, ఆయన చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 5 yearsలో 10 years బ్యాక్ వెళ్ళిపోయింది అంటారు ఆంధ్ర, కానీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారని నేనైతే నమ్ముతున్నా బలంగా. కంబైన్డ్గా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ టైం కూడా వీళ్ళు అంటే అది తర్వాత అది ఎలా జరుగుతుందని చెప్పలేము. నెక్స్ట్ టైం కూడా వీళ్ళు కంబైన్డ్గా ఉంటే ఈ 10 years ఈ 5 years నెక్స్ట్ 5 yearsలో ఏపీ అనేది కొంచెం ముందుగా ఉంటుంది, భారతదేశంలో కొంచెం నెంబర్ 1గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది కదా. సో ఒకవేళ అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ? అది మనం చెప్పలేము. నేను ఇప్పుడు నాకు కొంచెం చూడంగానే ఏమనిపిస్తుంది, అతను ముఖ్యమంత్రి కావాలి, ఇతను ముఖ్యమంత్రి కావాలనుకుంటాము. డిప్యూటీ సీఎంగా కూడా ఇప్పుడు మంచి సీఎం లెక్క మంచిగా అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు 2 parties కూడా కలిసి వెళ్తున్నారు, ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తున్నారు. ఫర్దర్గా కూడా నెక్స్ట్ సీఎం అయిపోవాలని ఆయన మైండ్లో కూడా లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు. కంబైన్డ్గా నెక్స్ట్ పోటీ చేసి నెక్స్ట్ సీఎం అవ్వాలనో ఇంకోటనో కాదు. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఎలా ఉంటుందని మనం చెప్పలేము. బట్ ఏంటంటే సేమ్ పార్టీ నెక్స్ట్ 5 yearsలో కూడా వస్తే రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుంది. అలాగే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటంటారు అసలు? ఏదేమైనా నాకు జగన్ అంటే విరోధం లేదు, ఏ పార్టీకి నేను ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. నేను కూడా రీసెంట్గా అమరావతి వెళ్ళాను, చూశాను. అక్కడ కూడా ఏంటంటే కొంచెం ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ అని చాలా వరకు ఆపేసి ఉన్నాయి. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా వరకు ఎంతో కష్టపడి మనం కట్టాలంటే చాలా ఆలోచన చేసి ఎంతో ఒక మధ్యతరగతి ఇల్లు కట్టాలని చాలా కష్టపడి కడతాం. అలాంటిది ఆయన కొన్ని ఎన్నో కడ్డాలు కట్టారు, బిల్డింగ్స్ అని, క్వార్టర్స్ అని, సచివాలయం అని ఏవో స్టార్ట్ చేశారు. అవన్నీ ఆపేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం అనేది అంటే వస్తే మంచిది. ఇక ఎంత ఏమున్నా అది పాలిటిక్స్ అని బయట ఇప్పుడు వచ్చి ఆయన కూడా కొంచెం ఫైట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అలాగే వచ్చే 5 సంవత్సరాలు ఏపీ అమరావతి ఎలా అభివృద్ధి చెందుద్ది అంటారు? అభివృద్ధి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి ఎంతవరకు ఎంత ఫాస్ట్గా నిర్ణయం చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే రింగ్ రోడ్ అని కొంచెం రైల్వే అని కొంచెం నేను వెళ్ళాను, చూశాను, కొంచెం ఐడియా ఉంది. నేను ఉండేది హైదరాబాద్ అయినా కొంచెం వెళ్ళాను. ముందుకైతే వెళ్తాను అనుకుంటున్నా. ఈ 4-5 yearsలో చేసేదాన్ని బట్టి నెక్స్ట్ టైము డెవలప్మెంట్ ఏదైనా ఒక 10 years పడుతుంది. 10 years పడుతుంది గ్యారంటీగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఏపీలో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అవును.
బడ్జెట్ అయితే పంచాయతీరాజ్ శాఖకే చాలా ఎక్కువ ఇచ్చారు, 16,000 కోట్లు సంథింగ్ ఇచ్చారు. అవును. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి దగ్గర 120 రోజులు దాటింది. సో మార్పు జరిగింది, చాలామంది కోరుకున్నారు మార్పులు, అలాగే మార్పు వచ్చింది, పథకాలు కూడా బాగా జరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను ప్రజెంట్ అని చెప్పను, నేను పుట్టి పెరిగింది తెలంగాణ. అయితే ఇప్పుడు ఎలా ఉందనేది ఓకే బాగానే ఉంది. బట్ నేను చంద్రబాబు నాయుడు గురించి ఎలా చెప్పగలనంటే, ఆయన తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మై ఫేవరెట్ పొలిటీషియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజను, ఆయన అప్పట్లో విజన్ 2020 పెట్టారు కాబట్టి ఈరోజు సిటీ హైదరాబాద్ ఇంత బాగుంది. ఆయన విజన్ 2020 పెట్టినప్పుడు నేను అప్పుడే కొత్తగా జాబ్ జాయిన్ అయ్యాను. సరే ఏం చేస్తాడో చూద్దాము, చంద్రబాబు నాయుడు సారు మంచి ఆలోచనలు ఉన్నాయని అనుకున్నాము. ఆ రోజు ఆయన అప్పుడు రూట్ పెట్టాడు, ఈరోజు చాలా డెవలప్మెంట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆయన వర్క్ కూడా చాలా మంచి వర్కర్ అబ్బా, చాలా హార్డ్ వర్కర్. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 20 అవర్స్ వర్క్ చేస్తారు అనుకుంటా, 18-20 అవర్స్. ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషన్ వేరే ఏ పొలిటీషియన్ దగ్గర లేదు. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ చంద్రబాబు నాయుడు. నేను మా ఇంట్లో మా పిల్లలకు, మా ఫ్యామిలీకి ఎవరి గురించి చెప్తాను అంటే, ఇక్కడ రాజకీయం గురించి కాదు, నేనేం టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, పర్సన్. ఎందుకంటే అతన్ని చూస్తే నేర్చుకోవాలండి. ఆయనకు ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఉంటాయి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు, ఆయన డిగ్నిటీ, ఆయన స్టేచరు, ఆయన స్టైలు అవి చాలా బాగుంటాయి. ఆయన చూస్తే మనకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. అరే ఇట్లా ఉండాలి మనము. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 40 ఇయర్స్ దాటాం. ఒక్కోసారి చూస్తే టెన్షన్ అనిపిస్తుంది, అరే ఏజ్ అయిపోతుంది కదా అని అనుకుంటే, అతన్ని చూస్తే మళ్ళీ మనకి యంగ్ అనేది వస్తూ ఉంటుంది, యంగ్ ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఏదైనా సాధించగలము, చేయగలమని. ఇప్పుడు అప్పుడు కూడా లాస్ట్ టైం చూసిన మీద అసెంబ్లీలో ఆయన బాగా అవమానించారు అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకు సంబంధం లేదు, నేను ముందే చెప్తున్నాను, ఐఎమ్ నోవేర్ కన్సర్న్ విత్ పాలిటిక్స్. కానీ అంత పెద్ద వ్యక్తిని అట్లా ఇచ్చేస్తే అతను దాన్ని నెగిటివ్ తీసుకోలేదు, పాజిటివ్ తీసుకొని మళ్ళీ గెలిచి అక్కడికి వెళ్ళడం అనేది రియల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. మంచి వర్కర్ అండి ఆయన, ఏడున్నా కూడా ఆయన ఈజ్ ద బెస్ట్ వర్కర్ అండి. మీరు ఏపీలో ఉండండి, ఓవరాల్గా మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మంచి వర్క్ అయితే చేస్తాడు. వన్స్ ఒకసారి రాజకీయానికి వచ్చిన తర్వాత, సీట్లోకి వచ్చిన తర్వాత నెగిలియన్స్ అనేది ఉండదు ఆయన దగ్గర, మంచి వర్కరే. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చాలామంది అవమానించారు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు. మన ఫ్యామిలీని తిట్టారు, మన లాస్ట్ ఎలక్షన్లో చాలా అవమానించారు, తన కూతురిని రేప్ చేస్తారు, చాలా మాట్లాడినారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, సినిమా స్టార్ అన్నారు, వన్ డే షూట్ స్టార్ పొలిటీషియన్ అన్నీ దాటుకుని 21 సీట్లు గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన పాత్ర పోషిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సార్ 100% వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండి పవన్ కళ్యాణ్. మనం అతని మాటల్లో చెప్పలేం. అతనికి ఏం తక్కువ అండి, కోట్ల డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రతిష్టలు ఉన్నాయి, పిచ్చోడ్లాగా రోడ్డు పైన తిరిగాడండి. జస్ట్ ప్రజలకు ఏదో చేయాలని ఒక పిచ్చి తపన ఆయనలో కనపడుతుంది. అంటే అదే చెప్తున్నాను కదా, రాజకీయంగా నాకేం లేదు, కానీ చూసే మటుకు ఇట్లాంటి వాళ్ళందరూ కావాలండి. మన తెలుగు వాళ్ళు, మనం రాష్ట్రాలు వేరేనా, మనందరిది ఒకటే భాష, మన తెలుగు వాళ్ళం. మనము ఇంకా మనం ముందుకు వెళ్ళాలి మన తెలుగు రాష్ట్రాలు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మంచి లెజెండరీస్ అండి. ఇట్లాంటి లీడర్సే కావాలి మనకు, లేదంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గురించి చాలా బెస్ట్ వర్కరు. ఆయన ఏదో ప్రజలకు చేయాలని తపన చాలా ఉంది. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో పోవాలి, సెంట్రల్ పాలిటిక్స్లో పోవాలి. మహారాష్ట్రలో 2 రోజులు ప్రచారం కూడా చేసి ఆయనకు ఉందండి అది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం సెక్యులర్ కంట్రీ తప్పుగా మనం మాట్లాడద్దు. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన మనం వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంది ముస్లిమ్స్కి, మన హిందూస్ కూడా ఒక బోర్డు పెట్టాలనుకున్నాడు. మంచి ఆలోచన అది. అంటే దాంట్లో మనం విడిపోతున్నామని కాదు, కానీ అలా ఒకటి హిందువుల గురించి కూడా కొట్లాడే వాళ్ళ ఒక వ్యక్తి ఉండాలి కదా. సో అన్ని విధాలా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్, మంచి వర్కర్ అండి. నెక్స్ట్ టర్మ్లో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి చాలామంది అభిమానులు కోరుకున్నారు, రాజకీయ వ్యక్తులు కూడా కోరుకున్నారు. సో ఆయన అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? అవకాశం ఏదండి, పక్క నెక్స్ట్ అవకాశం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు చేశారు చాలు, ఆయన ఒక ఏజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈయన యంగ్ కదా, చాలా 100% నేనే ఉంటాడు. మేమైతే కోరుకుంటాం మా తెలంగాణకు కూడా ఆయన పార్టీ పెట్టి మా కూడా కొన్ని రోజులు సీఎం ఉండాలని. చూద్దాం ఎలా అవుతుందో ఫ్యూచర్. అలాగే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏమంటారు? అది ఈగో ఫీలింగ్ అండి ఆయనకు. అట్లా ఉండదు ఈగో. మన రాజకీయం అంటే చాలా పాజిటివ్ ఉండాలి. అరే మనం బచ్చగలమండి. ఇప్పుడు మేము చిన్నగా ఉంటాం, ఇప్పుడు మాది ఇక్కడే మా ఇల్లు పక్కకు, మేము పక్క వాళ్ళకి చిన్న గొడవలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గొడవలు వచ్చే టైంలో గొడవలు వస్తాయి. ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తాము. ఓ చిన్న బస్తీలలో కాలనీలు ఉండే మాకింత పాజిటివ్గా ఉంటాయి. ఆయన అక్కడ పోకపోవడం ఏంటంటే అసెంబ్లీకి. జగన్ కూడా నాకు చాలా ఇష్టం ఆయన కూడా, ఎందుకంటే ఆయన అప్పుడు చాలా బాగా కష్టపడి ముందుకు వచ్చాడు. కానీ నేను రాజకీయంగా మాట్లాడలేదు. ఇగో ఆయన బీయింగ్ అపోజిషన్ పార్టీ ఆయన వెళ్ళాలా, క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే కదా మన డెమోక్రసీ అంటే ఏంటి మీనింగ్. ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి, వెళ్ళాలి. అసెంబ్లీకి రాను, అది పంతలు ఏంటంటే బాబు నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. పంతలని 100% పెట్టుకోవద్దు. మీకు ప్రజలు అక్కడ అపోజిషన్ హోదా ఇచ్చారు, దాన్ని మీరు నెరవేర్చాలి కదా. అంటే సీఎం సీట్ ఇస్తేనే కూర్చుంటా లేకపోతే చేయని ఏంది అది. ఈవెన్ అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను కొన్ని రోజులు అసెంబ్లీకి పోనన్నాడు, అది కూడా రాంగే.
బట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా అది మనం చేయాలండి, ఫుల్ఫిల్ చేయాలి, అక్కడే మన గొప్పతనం ఉంటుంది. అలాగే సొంత తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టి ఆస్తి కోసం ఈ గొడవలంతా చూస్తుంటే ఏపీలో ఉన్న ప్రజలకు కూడా ఆయన మీద ఉన్న నమ్మకం పోతుంది కదా. సో మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు అంటారు ఆయనకి. అది ఇంకా మీ ఏపీ పబ్లిక్ ఎలా అనుకుంటారో మనకు తెలియదు సార్, ఏపీ వాళ్ళు డిసైడ్ చేయాలా. ఇంకోటి ఏంటంటే అది ఒకటే, ఇది పర్సనల్, అది తప్పని నేను ఏమన్నాను. ఎందుకంటే ఆయనే కాదు, తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టి చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆయననే కాదు, జనరల్గా ప్రజలు అట్లున్నారు, పబ్లిక్ ఫాల్ట్ ఇది. రాజకీయంగా ఆయన అట్లా మనం ఏమనలేము. జనరల్గా ప్రతి చిన్న చిన్న ఇంట్లో కూడా ఉన్నాయి కదా, మరి దారుణంగా తండ్రిని కొడుతున్నారు, తల్లిని చంపేస్తున్నారు ఆస్తుల కోసము. అది ఇది మనం సంబంధం లేదు, అదనేది ఏపీ పబ్లిక్ చూసుకుంటారు కదా, మనకు తెలియదు. అలాగే స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు అయితే పాస్టర్ పోషిస్తున్నారు గత 2 రోజుల నుంచిగా. సో ఆయన కంబ్యాక్ ఎలా చూడొచ్చు మనం? అది గ్రేట్ సార్, ఆయన అంటే మంచి పర్సనాలిటీ, అయినా మంచి వ్యక్తి, బాగా మాట్లాడతాడు. ఆయన ఆ పొజిషన్కి రావడం అనేది నాకు కూడా అంటే ఆ సీట్కి అందం వచ్చింది, ఆయన కూర్చోవడం అనేది. జగన్ గారు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. కాదు కాదు, ఈయన మంచి సూటబుల్ పర్సన్, ఈయన చాలా బాగా కూర్చున్నాడు, మంచి అనిపించింది ఆయన. రామకృష్ణ గారు ఆడ కూర్చోవడం చాలా బాగుంది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందుద్ది అంటారు? సార్ 100% సార్, డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు ఉన్నారంటే ఆయన పని రాక్షసుడు అండి. ఆయన ఏదో కొత్త కనుక్కుంటూనే ఉంటాడు, ఏదో వర్క్ చేస్తాడు సార్. ఆయన ఖాళీగా ఉండే మనిషి కాదు ఆయన. ఏదో మన సీట్ వచ్చింది రిలాక్స్ అనే కాదు, ఈవెన్ మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన బాగా తిరిగాడు అట్లా. సో డెఫినెట్గా ఆయన 100% చేస్తారు సార్. ఆయనకు సపోర్టు మన డిప్యూటీ సీఎం గారు, అసలు ఇద్దరు కలుసుకుంటే రాక్ ఇంకా ఏపీ 100% ఏపీ 100% డెవలప్ అవుతుంది సార్. క్వశ్చన్ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండిపోతుంది? ఆయన కూడా చాలా కంబ్యాక్ ఇచ్చారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన సూపర్ పర్సన్ సార్, ఆయన సూపర్ పర్సన్. చిన్న ఏజ్ కుర్రాడు. మేము ఇక్కడ చూసేవాళ్ళం ఇక్కడ పార్ట్ ఆఫ్ దగ్గర, చిన్న ఏజ్, నాకు తెలిసి 30-35 ఏళ్ళు ఉంటాడు. ఆయన హ్యాపీ, మంచి లైఫ్ ఉంది ఆయనకు, అమెరికాలో అక్కడ సెటిల్ అవ్వచ్చు. కానీ ఆయన కూడా బాగా తిరిగాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, అంటే ఒక నార్మల్ మనిషిలాగా ఉన్నాడు ఆయన. డెఫినెట్గా ఆయన కూడా మంచి వర్కరే, ఆయన వల్ల కూడా 100% బెనిఫిట్ అవుతుంది ఏపీకి, క్వశ్చనే లేదు మీకు.